బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అమిత దయామయుడు అపార కృపాశీలుడు అన్న అల్లాహ్ పేరుతో నేను ప్రారంభిస్తున్నా. వైద్ కుల్నా లిల్ మలాయికతి ఆదము సాష్టాంగపడండి అని మేము దైవదూతలతో అన్నప్పుడు వారంతా సాష్టాంగ ప్రణామం చేశారు, ఒక ఇబ్లీస్ తప్ప, వాడు మాత్రం సత్యమిరా అన్నాడు. అప్పుడు మేము ఇలా అన్నాము, వాదం వీడు నీకు నీ భార్యకు బద్ధశత్రువు, వాడు మీ ఇద్దరిని స్వర్గం నుండి వెళ్ళగొట్టే పరిస్థితి ఏర్పడకుండా జాగ్రత్త పడండి, అనేదా మీరు కష్టాల పాలు కావలసి వస్తుంది. ఇన్నల కాల్లా తజు ఫీహా వలా తారా వనగలా తజ్మౌ ఫీహా వలా తజ్హా. ఇక్కడ ఎంతో హాయిగా ఉన్నావు, నీకు ఆకలి ఉండదు, నువ్వు నగ్నంగానే ఉండవు, నీకు ఇక్కడ దాహం అవ్వదు, ఎండ కూడా తగలదు. కానీ శైతాన్ అతన్ని గమనించాడు. వాడిలా అన్నాడు, వాదం నేను నీకు శాశ్వత జీవితాన్ని, ఎన్నటికీ తరగని సామ్రాజ్యాన్ని ప్రసాదించే వృక్షాన్ని చూపించనా? తర్వాత వారిద్దరు ఆ చెట్టు నుండి ఫలం తినగానే వారిద్దరి మర్మస్థానాలు బహిర్గతమైపోయాయి. అప్పుడు వారిద్దరు తమ శరీరానికి స్వర్గంలోని ఆకలిని అతికించుకోసాగారు. ఆ విధంగా ఆదం తన ప్రభు ఆజ్ఞ ఉల్లంఘించి దారి తప్పాడు. ఆ తర్వాత అతని ప్రభు అతన్ని ఎన్నుకున్నాడు, అతని పశ్చాత్తాపాన్ని స్వీకరించి మార్గదర్శకత్వం వహించాడు. అల్లా ఇలా అన్నాడు, మీరిద్దరు ఇక్కడి నుంచి దిగిపోండి, మీలో కొందరు మరికొందరికి శత్రువులే ఉంటారు. అయితే మీ వద్దకు నా తరఫు నుండి మార్గదర్శకత్వం లభిస్తే నా మార్గదర్శకత్వాన్ని అనుసరించేవాడు దారి తప్పడం కానీ అవస్థ పడడం కానీ జరగదు. ఎవడైతే నా ఉపదేశం పట్ల విముఖత చూపుతాడో అతని బ్రతుకు దుర్భరమైపోతుంది. పడవ దినాన మేము అతన్ని అందరిగా లేపుతాం. అతను అంటాడు, ఓ ప్రభు నన్ను ఎందుకు గుడ్డివానిగా లేపావు, నాకు ప్రపంచంలో చూపు ఉండేది కదా. కాలకదాలి ఒకదాలి కలియో మా తులసా. అలా ఇలా అంటాడు, సరిగానే జరిగింది. నీ వద్దకు మా సూచన వచ్చినప్పుడు నువ్వు వాటిని విస్మరించావు, అలాగే నీవు విస్మరించబడుతున్నావు. ఒకదాలిగా నది మన శ్రవలం ఆయా తిరుగబ్బి వలాదాబులా ఏ విధంగా అర్థం మీరిపోయి తమ ప్రభువు సూచనను విశ్వసించిన వారికి మేము ఇలాంటి ప్రతిఫలాన్ని ఇస్తాము. నిశ్చయ పరలోక శిక్ష ఇంతకనకటేమనేది ఎప్పటికీ ఉండేది. أولم يهد لهم كما أهلكنا قبلهم من القرون يمشون في مساكنهم إن في ذلك لآيات لأولي النهى. వీరికి పూర్వం కూడా మేము ఎన్నో తరాల వారిని తుదముట్టించాం. ప్రస్తుతం వీరు వారి నివాస స్థలాలలో తిరుగుతున్నారు. ఈ విషయం కూడా వారి సన్మార్గానికి సరిపోదా? నిశ్చయంగా ఇందులో గ్రహించే వారికి ఎన్నో సూచనలు ఉన్నాయి. వాళ్ళ కలిమతం సభకం మీరు కలకానా లేదా మవ్వాజల్లు ముస్తమ్మ. నీ ప్రభు తరఫు నుండి ముందు ఒక విషయం నిర్ధారించబడకుండా ఉంటే ఈ పాటికి శిక్ష వారి తప్పక విధించబడి ఉండేది. కనుక ఓ ముహమ్మద్, వారి పలికే మాటలకు నీవు సహనం వహించు. నీ ప్రభువును స్తుతిస్తూ ఆయన పవిత్రతను కొనియాడుతుండు. సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమానికి ముందు, రాత్రి వేళల్లో, మధ్యాహ్న సమయంలో కూడా నీ ప్రభు పవిత్రను కొనియాడుతుండు. తర్వాత నీకు సంతృప్తి కలగవచ్చు. వలా తముద్దన్నాయనే కైలామత్తానాహరతల్హయాతి దున్యాలి నఫతినహుం ఫీ వారికురబిగా ఖైరువఖా. వారిని కొందరికి మేము ఇచ్చిన ప్రాపంచిక జీవిత వైభవాల వైపు కన్నెత్తి చూడవు. వారితో వారిని పరీక్షించడానికి మేము ఆ వస్తువులను వారికి ఇచ్చి ఉన్నాం. వాస్తవానికి నీ ప్రభు ప్రసాదించిన ఉపాధి మాత్రమే శ్రేష్టమనేది, కలకాలం ఉండేది. వానురాల కవితలాకి లానతాలు నేను వల్లాకి బతులు తహ్వా.
నీ కుటుంబీకులకు నమాజ్ చేయమని ఆజ్ఞాపించు. నీవు సైతం దాని తానే తైలాలతో పాటించు. మేము నీ నుండి జీవనోపాధిని అడగడం లేదు, పైగా మేమే నీకు జీవనోపాధిని ఇస్తున్నాం. అంతిమ విజయం సదాచార సంపన్నులది. వహాలులో ఉలా ఆయాతిన బాయాతి మిరభి అవలం తాతి బైనతు మాఫిస్తు హఫీర్ ఉలా నుండి ఈ ప్రవక్త తన ప్రభువద్ద నుండి ఏదైనా సూచనను ఎందుకు తీసుకురాడు అని వారు అవిశ్వాసులు అంటున్నారు. ఏమిటి, పురోగ్రంథాల్లో పొందుపరచబడి ఉన్న తెలిసిన వారికి చేరలేదా? వలవన్నా లగ్నాం బేదాపి మిన్ కబీల కాలు రబ్బనా లౌలా అర్సల్త ఇలైనా రసూలన్ ఫనత్తబి ఆయాతిక మిన్ కబలి అన్ నదిల్ల వనఖుద వల్ కుల్లు ముతరబ్బిసున్ ఫతరబ్బసు వతఅలమున మన అస్హాబు సిరాతి సవఈ వమన్ హతదా. ఒకవేళ మేము అయితాయని ప్రవక్తను పంపక ముందే వారిని శిక్షించి ఉంటే వారు ఇలా అనేవారు, ఓ ప్రభు, నీవు మా వద్ద ఒక ప్రవక్తను ఎందుకు పంపలేదు? పంపి ఉంటే మేము అవమానానికి అఘోరానికి లోను కాకముందు నీ సూచనలను అనుసరించి ఉండేవాళ్ళం కదా. వారు తాను ప్రతి ఒక్కరూ తమ కర్మల ఫలితం కొరకు నిరీక్షిస్తున్నారు, కాబట్టి మీరు కూడా నిరీక్షించండి. సరైన మార్గాన్ని ఉన్నదెవరు, మార్గదర్శనం పొందిన వారెవరో మీరు త్వరలోనే తెలుసుకుంటారు.